నమస్తే, వెల్కమ్ టు బుల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. స్థానిక ఎన్నికలు దాదాపు షెడ్యూల్ రేపు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రేపు ప్రకటించడానికి సిద్ధపడుతుంది. ఇప్పటికే సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు తమ శక్తినంతా ఓడుతుంది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ప్రత్యేక జీవోనిచ్చింది. ఆ జీవోకి సంబంధించినటువంటి హైకోర్టులో పెండింగ్ ఉంది. అది రేపు షెడ్యూల్ వచ్చినప్పటికీ ఆగొచ్చు, వాయిదా కూడా పడవచ్చు. ఆ అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అనేక మంది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి దాని ప్రకారం ఈ జీవో అనేది నిలబడకపోవచ్చు అనేది అంశం అయితే ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీవో ద్వారా 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ ఎస్సీ ఎస్టీలకు కేటాయించినటువంటి విధానాన్ని ప్రజలైతే అందరూ హర్షిస్తూ ఉన్నారు. ఇది మాత్రం వాస్తవం. అందరికి కూడా సమన్యాయం జరిగే అవకాశం ఉంది. సామాజిక మార్పుకు ఇది ఒక కొలమానము, ఇది ఒక మూల కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయనే చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అధిక జనాభా కలిగినటువంటి బీసీలకు ఇది చట్టబద్ధత కావాలి అనే ప్రశంసల వర్షం అయితే కురిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది మరి కొనసాగిస్తారా, వాయిదా వేసి కోర్టులో పెండింగ్ పెట్టి ఇస్తారా అనే అంశమే ఇప్పుడు కీలక అంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ ఒకవేళ ప్రభుత్వము వాయిదా వేసి మళ్ళీ ఈ రిజర్వేషన్ల సిస్టాన్ని మార్చినట్లయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్పగూలిపోయే పరిస్థితి అయితే దాపురించింది. బీసీలలో మాత్రం అత్యధికులు దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. కాకపోతే ఇంతకాలము గ్రామాలలో పట్టున్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువగా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఉండటం, వారిలో నిరాశ నిస్పృహాలు కనిపిస్తున్నప్పటికీ మిగిలినటువంటి సామాజిక స్పృహ కలిగి సామాజిక బాధ్యత కలిగినటువంటి వారంతా కూడా హర్షిస్తూ ఉన్నారు. సామాజికంగా ఇది ఒక సామాజిక న్యాయం జరుగుతుంది సుదీర్ఘకాలంగా అనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ రిజర్వేషన్లు బట్టి ఏ ఏ గ్రామాలలో ఎవరెవరు పోటీ చేయాలి, ఏ ఏ పార్టీ నుంచి అనే ఒక లెక్క అయితే వచ్చింది. ఇప్పుడు అందరూ కూడా వారి యొక్క నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. గ్రామాలలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దాదాపు ఒక అవగాహన అయితే కుదురుతూ ఉంది. ఆ చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి గ్రామాలలో. ఇప్పుడు ఇదే సర్వత్రా వినిపిస్తున్నటువంటి అంశం అయితే దీన్నే పట్టుకొని ఈ ఎన్నికలు ఇప్పుడే వస్తాయి, ఇప్పుడే నిర్వహిస్తారు అనే భ్రమలో పడి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి వారు ఇప్పుడు ఎన్నికల నిర్వహణ అంటేనే ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం. సుక్క ముక్క ముందుగా ఇప్పుడు నడుస్తున్నటువంటి అంశము. ఇక నగదు డబ్బుల రూపంలో కూడా కొందరికి ఇచ్చుడు పుచ్చుకోవడాలు కూడా నడుస్తూ ఉంటాయి. వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టాలి. దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులందరూ కూడా ఎవరెవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో గెలిచేదైతే ఒకరే కాబట్టి ఒకరి కొంప అయితే మునుగుతుంది. కాబట్టి డబ్బులు పెట్టి గెలవాలి అనే తపనతో ఇటువంటి చర్యలకు పాల్పడకండి. ఊర్లలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సుక్కకు ముక్కకు ముందుకొచ్చి అందరికీ ఈ ప్రచారంలో ముందు ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటి నుండే ఆ విధంగా మొదలుపెట్టి మీరు ఆర్థికంగా చితికిపోవద్దు. ఆర్థికంగా నిలబడ్డప్పుడే మరోసారి మీకు అవకాశం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలలో పోటీ చేయాలనుకున్నటువంటి వారంతా కూడా ఈ ఆలోచన చేయాలి. ఎక్కువ ఖర్చు పెట్టి ఏదో సాధిస్తాం, ఏదో అవుతుంది అనే భ్రమలో మాత్రం ఉండకూడదు. ఆ భ్రమల్ని పక్కకు పెట్టి ఆర్థిక పరిపుష్టిని సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విచ్చలవిడిగా ఖర్చు పెట్టే విధానాన్ని ఈ గ్రామ స్థాయి నుంచే కావాలి. ఓటుకు డబ్బులిచ్చే సంస్కృతి కూడా పోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని అందరికీ పులి స్టాప్ పెట్టడానికి ఈ గ్రామాలలోనే ఎక్కువగా జరుగుతూ ఉంది. దీనివల్ల నష్టము, ఆర్థిక నష్టము పూర్తిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా గ్రామాల అభివృద్ధికి పాటుపడే వారిని ఎన్నుకోవడానికి ప్రజలు రాజకీయ నాయకులు కూడా ముందుకుండాల్సినటువంటి అవసరము, బాధ్యత అయితే అందరి మీద ఉంది. ఈ ప్రజాస్వామ్యానికి భారతదేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే. ఈ గ్రామాల పరిపాలన ఇప్పుడు చూసాము. 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల గ్రామాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. కనీసం చిన్న నట్టుబోర్డు పోయినా పట్టించుకునేవారు లేరు. అంటే ఈ స్థానికంగా ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థ ఎంతో అవసరము, ఎంతో ముఖ్యమైనటువంటి భూమికను పోషిస్తాయి. గ్రామాల అభివృద్ధికి, గ్రామాల యొక్క ఇబ్బందులు తొలగించడానికి, సమస్యల పరిష్కారానికి ఈ స్థానిక ఎన్నికలే ఎంతో కీలకం. కాబట్టి నాణ్యమైనటువంటి
లీడర్షిప్ను, న్యాయమైనటువంటి ధర్మం వైపు ఉండేటువంటి వారిని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేయాలి. వీరు పోటీ చేయాలనే తపనతోటి ఈ విచ్చలవిడిగా ఖర్చు పెట్టే మార్గానికి పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చూస్తూ ఉన్నాం 2 సంవత్సరాల నుంచి గతంలో పనిచేసినటువంటి వారికి సర్పంచులకు బిల్లులు రాలే. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 600 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి వారికి. మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కాగానే వారి పరిస్థితి గందరగోళమే. మరి ఇప్పుడు ఎన్నికైనటువంటి వారికి కూడా అదే పరిస్థితి రావచ్చు. ఈ 2 సంవత్సరాల్లో ఇప్పటికే ఆర్థికంగా రాష్ట్రము ఇబ్బందికరంగా ఉందని చెప్తా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో మరి విచ్చలవిడిగా మీరు ఖర్చు పెట్టి ఇబ్బందుల పాలు కావద్దని బెల్ టీవీ భావిస్తూ ఉంది. అందుకే సూచన కూడా చేస్తూ ఉంది, విజ్ఞప్తి చేస్తూ ఉంది. అందరికీ కూడా విచ్చలవిడిగా ఈ ఖర్చు పెట్టే విధానానికి పులి స్టాప్ పెట్టాలి. ఈ ఆధునిక యుగంలో ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఉండాలి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు పదవి కోసం, ఈ అధికారం కోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి పులి స్టాప్ పెట్టడానికి అందరూ కూడా కంకణబద్దులు కావాల్సినటువంటి అవసరమైతే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. విచ్చలవిడిగా మాత్రం ఖర్చులు పెట్టుకోకండి. అందరూ కూడా ఆలోచన చేయండి. మంచి నాణ్యమైనటువంటి లీడర్షిప్ రావాలన్నా, నాయకత్వము కావాలన్నా కానీ ఈ డబ్బులతోటి పెట్టే వారినే చేసి ఈ కార్పొరేట్ వ్యవస్థని ముందుకు తీసుకురాకూడదు. సామాజిక బాధ్యతతోటి పనిచేసేటటువంటి వారిని ఎన్నుకోవడానికి ఈ డబ్బుల పంచే సంస్కృతికి పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరమైతే ఉంది. ఇక్కడి నుండే మొదలు కావాలి. సామాజిక మార్పు రావాలంటే ఇటువంటి కావాలి. ఇప్పుడు మనమే చూస్తూ ఉన్నాం, గతంలో బీసీలు ఎక్కువగా పోటీ చేసే అవకాశం రాకపోయేది, ఇప్పుడు వచ్చింది. అది ఎందుకు? చట్టబద్ధత కాకపోయినా ఇప్పుడు రిజర్వేషన్ను 42% పెంచడం వల్ల ఎంత మార్పు వచ్చిందో ఈ విధమైనటువంటి సామాజిక మార్పును కోరుకోవాలి. ఆ విధంగానే గ్రామాలు కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం, అవకాశం ఉంటుంది. కాబట్టి విచ్చలవిడిగా డబ్బులు పెట్టే అంశాన్ని అందరూ కూడా పక్కన పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడు గ్రామాలలో జరుగుతున్నటువంటి చర్చలు జోరుగా జరుగుతున్నటువంటి ఇవే జరుగుతూ ఉన్నాయి. ఒకరినొకరిని వారి యొక్క మెప్పు పొందడానికి నాయకుల చుట్టూ తిరగడం, నాయకులకు ప్రసన్నం చేసుకోవడం కోసం ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరినీ కూడా మమేకం చేస్తుండడం, వారికి ఇటువంటి ఖర్చులు పెడుతున్నటువంటి నేపథ్యం, ఇవన్నీ కూడా వృధా ఖర్చులు పెట్టకుండా ప్రజలకు పెట్టాల్సినటువంటి ఖర్చును పెట్టండి. కానీ ఈ వృధాగా పెట్టే ఖర్చులు, ఈ తాగుడు ముక్క, ఈ వీటికన్నిటి కూడా పులి స్టాప్ పెట్టి గ్రామాల అభివృద్ధికి పాటుపడే నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలపై ఉంది. రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు కూడా ఉందని బెల్ టీవీ విజ్ఞప్తి చేస్తుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెల్ టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.